డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు, అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహిక చూస్తూ అర్థం చేసుకుంటున్న వారికి ఎస్సెన్స్ గ్రూప్ తరపున ఈ విశ్లేషణకు పునః స్వాగతం. మనమిప్పుడు భారత్ ఏక్ ఖోజ్ 47వ భాగం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది స్వామి వివేకానంద గురించిన ఎపిసోడ్. యువకుడైన నరేంద్రుడు స్వామి వివేకానందగా ఎలా రూపాంతరం చెందాడో ఈ భాగం చాలా అద్భుతంగా చూపిస్తుంది. కానీ ఇది కేవలం ఒక జీవిత చరిత్ర కాదు కదా, దీని వెనుక ఒక పెద్ద తాత్విక ప్రయాణముంది. మీరు సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక యుగం యొక్క కథ. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 19వ శతాబ్దపు బెంగాల్కి వెళ్ళాలి. అదొక మేధోపరమైన అగ్నిపర్వతం లాంటిది అన్నమాట. మేధోపరమైన అగ్నిపర్వతం. అవును. ఒకవైపు బ్రిటిష్ పాలన, పాశ్చాత్య విద్య, సైన్స్ ఇవన్నీ వస్తున్నాయి. మరోవైపు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం, దయానంద సరస్వతి ఆర్య సమాజం లాంటివి హిందూ మతంలోని మూఢాచారాలను ప్రశ్నిస్తున్నాయి. విగ్రహారాధన, కుల వ్యవస్థ లాంటివి తెలవ్వడమే నరేంద్రునిలోని ఆ సంఘర్షణతో. అతను బ్రహ్మ సమాజంలో చాలా చురుకుగా ఉంటాడు, ఒక హేతువాది. కాని అతని లోపల ఏదో తెలియని వెలితి, చిన్నప్పుడు కలిగిన ఒక ఆధ్యాత్మిక అనుభూతి కోసం మళ్లీ తపిస్తున్నాడు. అందుకే అతను కలిసిన ప్రతి ఒక్కరినీ ఒకే ప్రశ్న అడుగుతున్నాడు: మీరు దేవుడిని చూశారా? అంత చదువుకున్న వ్యక్తికి, ఒక హేతువాదికి ఈ ప్రశ్న ఎందుకంత ముఖ్యమైంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ దేవుడిని చూడటం అంటే కళ్లతో ఒక రూపాన్ని చూడటం కాదు, పుస్తకాల్లో చదివిందాన్ని గుడ్డిగా నమ్మడం కాదు. మీకు ప్రత్యక్ష అనుభవం ఉందా అని అడగటం. ఇజ్ ఇట్ రియల్ టు యూ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మ సమాజం లాంటివి చాలా వరకు మేధోపరమైనవి, తర్కంతో కూడుకున్నవి. కాని నరేంద్రుడికి తర్కం సరిపోలేదు. అతనికి అనుభూతి కావాలి, సత్యం యొక్క ప్రత్యక్ష రుచి కావాలన్నమాట. ఆ ఆకలే అతని చివరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకొస్తుంది. వాళ్ల మొదటి కలయిక చాలా విచిత్రంగా ఉంటుంది. రామకృష్ణ ప్రవర్తన చూసి నరేంద్రుడు ఆయన్ని ఒక పిచ్చివాడనుకుంటాడు. ఆయన తన ప్రశ్న అడుగుతాడు. దానికి రామకృష్ణులు, అవును, నేను దేవుణ్ణి చూశాను, నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను అని ఎంతో సహజంగా చెబుతారు. ఆ ఒక్క సమాధానం నరేంద్రుణ్ణి ఎందుకు అంతలా కదిలించివేసింది? వేరేవాళ్ళు చెప్పలేదా? ఎందుకంటే అది తర్కం కాదు, అది వాదన కాదు, అదొక అనుభవపూర్వకమైన ప్రకటన. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి భయం లేదు, పూర్తి విశ్వాసం. జీవితాంతం సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న నరేంద్రుడికి అలాంటి నిశ్చలమైన విశ్వాసం ఒక పెద్ద షాక్. అతను వెతుకుతున్నదదేనేమో. అదే, ఎవరో ఒకరు అవును, ఇది నిజం, నేను అనుభూతి చెందాను అని చెప్పగలిగే వ్యక్తి. ఆ క్షణంలో నరేంద్రుడి తర్కం గోడలు బద్దలయ్యాయి. ఆ తర్వాత నరేంద్రుడు పాడిన ఒక భజన విని రామకృష్ణులు సమాధిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడే నరేంద్రుడిలో ఉన్నది ఒక సాధారణ వ్యక్తి కాదని గుర్తిస్తారు. అవును, అతను మానవాళి కోసం పుట్టిన నారాయణుడి అంశ అని గుర్తిస్తారు. అక్కడ్నుంచి వాళ్ల సంబంధం పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన నరేంద్రుడి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఆ స్పర్శ. అవును, రామకృష్ణులు అతన్ని తన స్పర్శతో ఒక దివ్యానుభూతికి లోంచేస్తారు. ఎపిసోడ్లో మనం చూస్తాం, నరేంద్రుడికి ప్రపంచం మొత్తం ఒక శూన్యంలో కలిసిపోతున్నట్లనిపిస్తుంది. అతను భయంతో అరుస్తాడు. ఇదేదో మాయాజాలంలా అనిపిస్తుంది. కాని దీని వెనుకొక లోతైన పాఠముంది. అదేమిటి? రామకృష్ణులు అతనికి ఏం చెప్పాలనుకున్నారు? ఆయన చెప్పాలనుకున్నది ఇదే: నరేంద్ర, నువ్వు నాకు మోక్షం కావాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని నీ నేను గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు కదా, ఆ నేను అనేది ఎంత అశాశ్వతమైనదో చూడు. ఆయన నరేంద్రుడి అహంకారాన్ని, అంటే ఈగోని ఒక క్షణంపాటు కరిగించి చూపించారు. ఓహో! ఆ అనుభవాన్ని ఆపి, నీవు చెయ్యాల్సిన పని చాలా ఉంది, నీ ఒక్కడి మోక్షం కోసం కాదు నువ్వు పుట్టింది అని చెప్పడం ద్వారా అతని లక్ష్యాన్ని మార్చారు. అతని దృష్టిని తన మీద నుంచి సమాజం మీదకు మళ్లించారు. నువ్వు వేలాది మందికి నీడనిచ్చే ఒక పెద్ద మర్రిచెట్టుగాంటివాడివి అనే మాటలు ఎంత అర్థముందో. ఖచ్చితంగా. ఈ లక్ష్యానికి పునాది వేసే మరో ముఖ్యమైన సంఘటన రామకృష్ణుల చివరి రోజుల్లో జరుగుతుంది. ఆయన నరేంద్రుడికి నిర్వికల్ప సమాధి అనుభూతిని ప్రసాదిస్తారు. నిర్వికల్ప సమాధి అంటే? సింపుల్గా చెప్పాలంటే, నేను అనే భావన పూర్తిగా కరిగిపోయి విశ్వంతో ఏకమయ్యే స్థితి. వావ్! అది ఒక రకంగా ఫైనల్ డెస్టినేషన్. కాని ఆ అనుభూతి తర్వాత రామకృష్ణులు ఏమంటారంటే, ఈ జ్ఞానానికి సంబంధించిన తాళం చెవి నా దగ్గరుంటుంది. ప్రపంచంలో నువ్వు నీ కర్తవ్యాన్ని పూర్తి చేశాక ఇది నీకు శాశ్వతంగా లభిస్తుంది. అంటే అతని మళ్లీ ప్రపంచంలోకి పంపిస్తున్నారన్నమాట. ఎందుకు?
ఎందుకంటే రామకృష్ణులు అందించాలనుకునే అసలైన సందేశం అప్పుడే వస్తుంది. అదే జీవుడే శివుడు చేసే సేవయే శివుడికి చేసే సేవ. గుహల్లోకి వెళ్లి తపస్సు చేయడం కాదు, ఆకలితో ఉన్న పేదవాడిలో ఉన్న శివుడిని సేవించు అని ఆయన నరేంద్రుడికి నిర్దేశించారు. ఈ ఒక్క సూత్రమే వివేకానందుని మొత్తం జీవితాన్ని, ఆయన మిషన్ను నడిపించింది. అవును. గురువు మరణానంతరం వివేకానందుడు పరివ్రాజకుడుగా భారతదేశాన్ని కాలినడకన చుట్టివస్తాడు. ఇది ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో అతను చూసిన భారతదేశం పుస్తకాల్లో చదివిన దానికి చాలా భిన్నంగా ఉంది కదా. చాలా చాలా భిన్నంగా ఉంది. ప్రజల పేదరికం, అజ్ఞానం, ఆకలి, కుల వివక్ష ఇవన్నీ చూసి ఆయన గుండె ద్రవించిపోతోంది. ఈ యాత్ర ఆయనపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. భారతదేశం యొక్క ఆత్మను, దాని వైభవాన్ని, అదే సమయంలో దాని దుస్థితిని కూడా ఆయన ఈ యాత్రలోనే దర్శించాడు. అప్పుడే ఆయన ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తాడు. అవును. ఖాళీ కడుపులకు మతం అవసరం లేదు. ఆకలితో ఉన్నవాడికి వేదాంతం చెప్పడం ఒక నేరం, అది వాడిని అవమానించడమే అని గ్రహిస్తాడు. ఈ ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన తత్వాన్ని ఆచరణలో ఎలా పెట్టాడో చూపిస్తాయి. ఉదాహరణకు, యువకులతో గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడటం ద్వారా మీరు స్వర్గానికి దగ్గరవ్వొచ్చు అనడం. ఇది వినగానే కొంచెం వివాదాస్పదంగా అనిపిస్తుంది. గీత కంటే ఫుట్బాల్ గొప్పదా? ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన చెప్పేది ఒక క్రమం గురించి. బలహీనమైన శరీరంతో, బలహీనమైన మనస్తో నువ్వు గీతలోని ఉన్నతమైన భావాలను గ్రహించలేవు. ముందు బలంగా ఉండాలి. సరిగ్గా. ముందు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండు. ఆ బలమైన పునాది మీద మాత్రమే ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించగలవు. బలమే జీవితం, బలహీనతే మరణం అనేది ఆయన నినాదం. నిజమే. మరో సంఘటనలో నిమ్న కులానికి చెందిన ఒక స్టేషన్ మాస్టర్ వండిన ఆహారాన్ని స్వీకరిస్తూ, నువ్వు నా సోదరుడివి, నీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు అంటారు. ఇది ఆయన జీవుడే శివుడు అనే సూత్రాన్ని ఆచరణలో చూపడం. అది కేవలం మాటలు కాదు, చేతలు. అలాగే ఖేత్రి మహారాజు సభలో విగ్రహారాధన గురించి ఆయన చెప్పిన వివరణ అద్భుతం. అవును, అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విగ్రహారాధనను వ్యతిరేకించే వ్యక్తితో వాదించకుండా మహారాజు ఫోటోను కిందపెట్టి దానిపై ఉమ్మమని దివాన్ను అడుగుతాడు. దివాన్ భయపడతాడు. అప్పుడు వివేకానందుడు వివరిస్తాడు, ఇది కేవలం కాగితమే అయినా ఇందులో మీకు మీ రాజు కనిపిస్తున్నాడు. అలాగే భక్తుడికి ఆ విగ్రహంలో తన దేవుడు కనిపిస్తాడు. ఒక సంక్లిష్టమైన తాత్విక విషయాన్ని ఎంత సరళంగా వివరించారో. అదే ఆయన ప్రత్యేకత. ఈ అన్ని సంఘటనలలో నాకు బాగా నచ్చింది ఒక వేశ్య పాడుతున్న భక్తిగీతం విని ఆయన పశ్చాత్తాపపడే ఘట్టం. మొదట లోపలికి వెళ్లడానికి సంకోచించినా ఆ పాటలోని ఆర్తిని విని భగవంతుని దృష్టిలో పాపులు పుణ్యాత్ములు అనే తేడా లేదని గ్రహించి కన్నీళ్లు పెట్టుకుంటారు. సరిగ్గా చెప్పారు. ఒక సన్యాసి తన సొంత జడ్జిమెంట్ను ప్రశ్నించుకోవడం, అది ఆయనలోని నిజాయితీని, వినమ్రతను చూపిస్తుంది. ఆయన నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నారు. ఈ ప్రయాణంలో చూసిన, నేర్చుకున్న అనుభవాలన్నీ కన్యాకుమారిలో పరాకాష్ఠకు చేరుకుంటాయి. అవును. తన భారత పర్యటన చివర్లో కన్యాకుమారి చేరుకుని సముద్రం మధ్యలో ఉన్న ఒక శిలపై 3 రోజులు ధ్యానం చేస్తాడు. ఆ ధ్యానంలోనే భారతదేశ పునరుజ్జీవనానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఆయనకు స్ఫురిస్తుంది. ఆ ప్రణాళికే వివేకానందుని జీవిత లక్ష్యంగా మారింది. దాన్ని ఒక సింపుల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలా చెప్పవచ్చు. ఎక్స్చేంజ్ ప్రోగ్రాం. అవును. భారతదేశం దగ్గర అపారమైన ఆధ్యాత్మిక సంపద, వేదాంత జ్ఞానముంది. పశ్చిమ దేశాల దగ్గర సైన్స్, టెక్నాలజీ ఉన్నాయి. భారతదేశం తన ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించి ప్రతిగా వారి నుండి ఈ భౌతిక విజ్ఞానాన్ని తీసుకురావాలి. ఆ విజ్ఞానంతో ఇక్కడి ప్రజల పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించాలి. ఎంత ఆచరణాత్మకమైన ప్రణాళికో! చాలా. అప్పుడే వాళ్లు ఆధ్యాత్మికతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఆలోచనతోనే ఆయన చికాగోలోని ప్రపంచ మత మహాసభలకు వెళ్తారు. అక్కడ ఆయన ప్రసంగం ఒక సంచలనం. అమెరికా సోదర సోదరీమణులారా అని ప్రారంభించగానే 2 నిమిషాల పాటు చప్పట్లు మారుమోగాయంటారు. కేవలం ఆ సంబోధనలోని అంత శక్తి ఏముంది? అప్పటివరకు అక్కడ అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే ఒక అధికారిక పద్ధతిలో సంబోధిస్తున్నారు. కాని వివేకానందుడి పిలుపు, ఆహా, అది హృదయం నుంచి వచ్చింది. అది ప్రపంచ మానవులందరూ ఒకే కుటుంబం అనే భారతీయ భావనకు ప్రతీక. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం ఇంకా ముఖ్యమైనది. ఆయన సహనం అంటే టాలరేషన్ గురించి మాట్లాడలేదు, స్వీకారం, యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడారు. ఈ రెండిటికీ తేడా ఏంటి? సహనమంటే
నీ మతం నాకు నచ్చకపోయినా నిన్ను భరిస్తున్నాను అని చెప్పడం లాంటిది. అందులో ఒక రకమైన ఆధిపత్య ధోరణి ఉంది. నిజమే. కాని స్వీకారమంటే అన్ని మతాలు సత్యమే, అన్ని మార్గాలు ఒకే భగవంతుణ్ణి చేరుస్తాయి అని మనస్ఫూర్తిగా అంగీకరించడం. వివిధ నదులు వేరువేరు చోట్ల పుట్టి చివరికి సముద్రంలో కలిసినట్లు. సరిగ్గా ఆ మాటలతోనే ప్రాచీన భారతీయ తత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది ప్రపంచానికొక కొత్త శక్తివంతమైన ఆలోచన. ముగింపుగా చూస్తే ఈ భాగం ద్వారా వివేకానందుని ముఖ్య బోధనలు స్పష్టమవుతున్నాయి. ఆత్మవిశ్వాసం, మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీరు నాస్తికులు అనడం, మానవ సేవే మాధవ సేవ, ఇంకా నా మతం వంటగదిలోనే ఉంది, నన్ను ముట్టుకోకు అనే సంకుచితమైన ఆలోచనల నుండి బయటపడటం. అవును. ఖచ్చితంగా వివేకానందుడు కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు కాదు, ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు. ఆయన ప్రాచీన వేదాంతానికి ఆధునిక ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చారు. ఆయన ఒక వారధి, ప్రాచీన జ్ఞానానికి ఆధునిక సమస్యలకు మధ్య, తూర్పుకు పడమరకు మధ్య, విశ్వాసానికి హేతువుకు మధ్య. ఈ భాగం చివరిలో హిరణ్యగర్భః సమవర్తతాగ్రే అనే శక్తివంతమైన వేదమంత్రం వినిపిస్తుంది. సృష్టికి మూలమైన ఆ చైతన్యం గురించి ఇది చెబుతుంది. వివేకానందుడు ఆ చైతన్యాన్ని, ఆ దైవత్వాన్ని ప్రతి మనిషిలోనూ చూశాడు. ఇది మనందరికీ ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. ఆ ఆలోచన ఏంటంటే, వివేకానందుడు ఒక స్టేషన్ మాస్టర్లో, ఒక మహారాజులో, చివరికొక వేశ్యలో కూడా దైవత్వాన్ని చూడగలిగాడు. కులం, మతం, వర్గం పేరుతో ఇప్పటికీ ఎన్నో రకాలుగా విభజించబడిన మన సమాజంలో ఇతరులలోని దైవత్వాన్ని గుర్తించే ఆయన సూత్రాన్ని మన దైనందిన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలం? అంటే మనకు నచ్చని వారిలో, మనం విభేదించే వారిలో దైవత్వాన్ని చూడటానికి ప్రయత్నిస్తే అసలు మన ప్రవర్తనలో, మన సమాజంలో ఎలాంటి మార్పు వస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.